టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలలో గుండమ్మ కథ ఒకటి అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే ఉందో చెప్పండి. సీనియర్ హీరోలైనటువంటి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఈ మల్టీ స్టారర్ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే నాగ చైతన్య హీరోలుగా గుండమ్మ కథ 2 చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సినిమాను అశ్విని దత్ గారు నిర్మిస్తారని వార్తలు కూడా ఫిల్మ్ నగర్లో విపరీతంగా చక్కర్లయితే కొడుతున్నాయి. ఇక ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు నాగేశ్విన్ దర్శకత్వం చేస్తాడని సమాచారం. టాలీవుడ్లో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతుండడంతో ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాగ చైతన్య గారితో మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా క్లాసిక్ చిత్రమైనటువంటి గుండమ్మ కథ కావడంతో అంచనాలు ఈ సినిమాపై విపరీతంగా పెంచేస్తుంది. ఇక నందమూరి అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ గారు నాగ చైతన్య గారు కలిసి సినిమా చేస్తే చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ గారు కూడా చాలా ఏళ్లుగా గుండమ్మ కథ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఆయనలో ఉన్నటువంటి ఆశను ఎన్నోసార్లు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా తెలియజేశారు. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ గారు ఒక కల్ట్ క్లాస్ సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుండమ్మ కథ సీక్వెల్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా సమాచారం. నాగేశ్విన్ ఈ కథను అద్భుతంగా మలిచేందుకు ప్రయత్నం మొదలుపెట్టారట. ఈ దర్శకుడు ఇప్పటికే క్లాసిక్ సినిమాలు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. సావిత్రి గారి బయోపిక్ ని మహానటిగా తీసి అత్యద్భుతమైనటువంటి హిట్ను అందుకున్నారు. అలాగే కల్కి లాంటి పాన్ వరల్డ్ మూవీని తీశారు. ఇప్పుడు గుండమ్మ కథ సినిమాను మళ్లీ ఈ కాలం నాటి ప్రేక్షకులకు చూపించాలని దర్శకుడు నాగేశ్విన్ భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ గారు నాగ చైతన్యలతో ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.